హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అనేది మన కృష్ణానది దగ్గరగా అనేది వస్తాం జరిగింది. నేను ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం అనేది వచ్చిన కృష్ణానది దగ్గరగా అనేది విజయవాడ వస్తాం చాలాసార్లు అనేది వస్తాం జరిగింది. కానీ కృష్ణానది దగ్గరికి ఫస్ట్ టైం అనేది వచ్చింది. మీకు అనేది చూపిస్తాను వ్యూ అనేది ఎలా ఉందో. నాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది వ్యూ అనేది. ఇక్కడ నుంచి తీసుకుంటే అంత క్లారిటీగా అనేది కనపడడం లేదు. ఇప్పుడు మీకు ఫ్రంట్గా అనేది వెళ్ళి ఇంకా చూపిస్తాను, ట్రై చేస్తాను. మ్యాక్సిమం మీకు 100% చూపిస్తాను. మీకు లాగ్ అనేది ఎండింగ్ వరకు అనేది చూసి కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా ప్లాట్ఫామ్ కట్టి ఇదంతా చాలా బాగా చేశారు. అక్కడ మొత్తం టైల్స్ కట్టి ఇదంతానే మనకి పుష్కరాల టైంలో అనేది ఎక్కడనేది జరుగుతుంది. మనకు కూడా 2 yearsలో అనేది వస్తుంది మనకు నరసాపురంలో అనేది. మనకు అది అయిన తర్వాత ఎక్కడ అనుకుంటా పుష్కరాలు, అప్పుడు కూడా మీకు వచ్చి లాగ్ అనేది చూస్తాను. ఇక్కడ వాటర్ ఫ్లోటింగ్ మట్టికి చాలా క్రేజీగా అనేది అనిపిస్తుంది. మెయిన్గా దాని గురించి మన సబ్స్క్రైబర్స్ చూపించాలని చెప్పి నేను ఇక్కడికి వస్తామనేది జరిగింది. మీకు చూపిస్తాను. ఇంకా ఫుడ్ కూడా ఏమీ తినలా, 3 o'clock అనేది అవుతుంది. అయిన తర్వాత అప్పుడు అనేది వెళ్ళి తింటాం. చాలా పెద్ద బ్రిడ్జ్ ఇది అనేది చూస్తుంటే లాక్కులు మనకి ఎక్కడి నుంచి క్లారిటీ కనపడుతుంది, మీకు అక్కడి నుంచి అనేది చూపిస్తాం జరుగుతుంది. గైస్ ఇప్పుడు అనేది మీకు కరెక్ట్గా అనేది కనపడుతుంది. మొత్తం ఫ్లోటింగ్ అంటే ఇదంతా బ్రిడ్జ్ గట్టనే చాలా బ్రిడ్జ్ చెప్పాలంటేనే మొత్తం చాలా గేట్లు అనేవి ఉంటాయి. మనకి అలాగే ఇచ్చేది కూడా చిన్న పాయకండ అనేది ఏర్పడడం జరిగింది. అది కూడా గోదావరి. మొత్తం ఇక్కడ చాలామంది గత స్వాములు మాలు వేసుకునే వాళ్ళు అంటారు కదా, వాళ్ళందరూ స్నానాలు చేస్తారు. అలాగే కాదు మామూలుగా కనకదుర్గం టెంపుల్కి వస్తారు కదా, వాళ్ళందరూ కూడా ఇక్కడ స్నానం చేసి అనేది వెళ్తాం జరుగుతుంది. మొత్తం ఇక్కడ క్లైమేట్ గట్ట ఇదంతా చూసుకుంటే కూడా చాలా బాగుంది. ఈ రోజు అనేది మొత్తం వర్షంగా ఎండగా అనేది ఫ్లోటింగ్ అనేది నాకు అనేది చాలా బాగా నచ్చింది. నేను ఫస్ట్ టైం అనేది వచ్చాను కృష్ణానది దగ్గరికి. విజయవాడ వస్తాం చాలాసార్లు వచ్చాను, 10 times వరకు అనేది వచ్చుంటా. కాదు మనకి ఎక్కడికి అనేది వస్తాం, ఫస్ట్ టైం అనేది వచ్చా కృష్ణానది దగ్గరికి. ఇప్పుడు అనేది మళ్ళీ సైడ్గా అనేది వచ్చాను. ఎక్కడి నుంచి కూడా మీకు కనపడుతుంది వ్యూ పాయింట్ అనేది. మెయిన్గా అందరూ ఇక్కడి నుంచి అనేది వెళ్ళి స్నానాలు చేస్తారు. మొత్తం మనకు అది అనేది వచ్చేసి మెయిన్ రైల్వే బ్రిడ్జ్ అనేది అదే. విజయవాడకి చాలా పెద్ద బ్రిడ్జ్, మెయిన్ బ్రిడ్జ్ అది రైల్వేది. మనకు ఇంకా చాలానే ఉన్నాయి, కాకపోతే అన్నిటికన్నా పెద్ద బ్రిడ్జ్ అనేది అదే. మనకి జనం చేశారు, ఇప్పుడు కూడా చాలా జనం అనేది కూడా వస్తాం జరిగింది. మనకు అనేది ఎక్కడ అనేది చూస్తుంటే చాలా బాగుంది. ఫ్లోటింగ్ కట్టి ఇదంతా చాలామంది అనేది కూడా వచ్చారు. మనకు ఆఫ్టర్నూన్ అవడం వల్ల క్రౌడ్ గట్ట అంత లేదు. మీకు ఎక్కడి నుంచి అనేది జూమ్ చేసి చూపిస్తాను. మనకి ఎందుకనేది వెళ్తాం. మొత్తం వాటర్ అన్నీ ఉన్నాయి కదా, మీకు ఎక్కడి నుంచి చూపిస్తాను. ఈసారి ఎగ్జిట్ అవ్వండి. నేను తర్వాత నుంచి అనేది మంచిగా అనేది డ్రోన్ వ్యూస్తో సహా చూపిస్తాను. మీ నుంచి సపోర్ట్ వస్తే నేను ఇంకా మంచిగానే తీస్తా. ఓకే, చూడండి అక్కడ జనం గట్ట చాలామంది ఫ్లోటింగ్ చూడండి. ఆ ఫ్లోటింగ్ చూస్తేనే కళ్ళు చెదిరిపోతున్నాయి. మీకు వీడియో మీ అందరికి నచ్చి ఉంటుంది. నచ్చిన వాళ్ళందరూ లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్స్, వెళ్దాం. బాయ్.